తూర్పుగోదావరి జిల్లా రవాణా శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. అధికారులు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థుల భద్రతకు తిలోదకాలిచ్చి బస్సులు ఫిట్నెస్ గాలికి వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. ఏటీఎస్ సెంటర్లు కలెక్షన్ కేంద్రాలుగా మారిపోయాయనే చర్చ తీవ్రమైంది. రాజమండ్రిలోని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందనే మాట వినిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో స్కూల్, కాలేజీ బస్సులపై రవాణా శాఖ ఈ నెల 1 నుంచి చేపట్టిన ప్రత్యేక తనిఖీలు కాసుల వర్షం కురిపిస్తున్నాయట. జిల్లాలో మొత్తం 1705 స్కూల్ బస్సులు ఉండగా ఎక్కువ బస్సులు ఉన్న స్కూల్స్ వద్దకే రవాణా శాఖ అధికారులు వెళ్లి తనిఖీలు చేపడుతున్నారు. ఫిట్నెస్ నిబంధనలను సడలించి ఒక్కో బస్సుకు 7,500 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బులిస్తున్నందున తమ మాటే వినాలనే విధంగా రవాణా శాఖ అధికారులపై స్కూల్ యాజమాన్యాలు పెత్తనం చెలాయిస్తున్నాయి. జిల్లాలో 1705 స్కూల్ బస్సులు ఉంటే 1318 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. స్కూల్ బస్సులు ఫిట్నెస్ తనిఖీ కోసం ఏటీఎస్ సెంటర్లకు వెళ్లాలి. ప్రతి బస్సులో వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ ఉండాలి. 1989 మోటార్ వెహికల్ చట్టం ప్రకారం పానిక్ బటన్, ఫైర్ డిటెక్షన్ అలారం సిస్టమ్ ఉండాలి. 2023 మోటార్ వెహికల్ చట్టం ప్రకారం స్కూల్ బస్సులలో బస్సు మొత్తం తడిచే విధంగా పైప్ లైన్, స్ప్రింకర్లు ఉండాలి. ఇవేవీ లేకుండానే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఎలా ఇస్తున్నారు అనేది ప్రశ్నకు సమాధానం లేదు. ఏటీఎస్ సెంటర్లో బస్సు ఫిట్నెస్ ను పరీక్షించేందుకు 43 రకాల పరీక్షలు చేయాల్సి ఉండగా 8 మాత్రమే చేస్తున్నారట. 15 ఏళ్లలోపు కాలపరిమితి కలిగిన స్కూల్ బస్సులకు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు ఇవ్వాలి. కాలపరిమితి ఉన్న బస్సుల నెంబర్లను కాలం చెల్లిన బస్సులకు పెట్టి ఒకే నంబర్తో 2 బస్సులు నడుపుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు స్కూల్ బస్సుల ఫిట్నెస్ నిబంధనలు పక్కన పెట్టి యాజమాన్యాలు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. రవాణా శాఖలో లంచాలు ఇవ్వనిదే ఏ పని కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడ ఏజెంట్లదే హవా. ఏ పని కావాలన్నా ఏజెంట్లను సంప్రదించాల్సిందే. ఆర్టీఓ ఆఫీస్కు వెళ్తే ఎవరికీ లంచాలు ఇవ్వొద్దు, ఎవరైనా లంచం అడిగితే ఫిర్యాదు చేయండని అవినీతి నిరోధక శాఖ బోర్డులు దర్శనమిస్తాయి. కానీ ఆఫీస్లోనికి వెళ్లకుండానే ఏజెంట్లు వెంటబడి జేబులు ఖాళీ చేస్తున్నారట. రాజమండ్రిలోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయం చుట్టూ ఏజెంట్ల ఆఫీసులే ఉన్నాయి. ఏజెంట్ల ద్వారా వెళ్లకుంటే రవాణా శాఖలో ఏ పని కావడం లేదట. రాజమండ్రి ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో నేరుగా ఎవరూ లంచాలు తీసుకోరు. వ్యవహారమంతా ఏజెంట్ల ద్వారానే జరుగుతుంది. స్కూల్స్, కాలేజీల బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం నేరుగా అధికారులకే ముడుపులు అందుతాయట. ముడుపులు ముట్టిన వాటికి తనిఖీలు ఉండవు. కొందరు కొత్త బస్సులు కొనలేక ప్రభుత్వానికి ఫిట్నెస్ ఫీజులు ఎగ్గొట్టడానికి ఒకే నంబర్తో 2-3 బస్సులు నడుపుతున్నారని తెలుస్తోంది.